రైట్ వెల్కమ్ బ్యాక్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్. శ్రీకాకుళం డిగ్రీ కాలేజ్లో అర్ధరాత్రి దుండగులు దూరి కలకలం రేపారు. అయితే ఒక యువతి పైన కూడా లైంగిక దాడికి పాల్పడ్డారు. అదే శ్రీకాకుళం మహిళా డిగ్రీ కాలేజ్ హాస్టల్లో అర్ధరాత్రి కలకలం సృష్టించారు. హాస్టల్లోకి ఏకంగా చొరబడ్డారు అందరు దుండగులు. బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థినిపై లైంగిక దాడి కూడా చేశారు. అయితే దుండగులు దాడిలో తీవ్రంగా ఆ విద్యార్థిని గాయపడి ఇప్పుడు ప్రస్తుతం హాస్టల్ నుంచి బయటికి వెళ్ళి అక్కడ ప్రభుత్వ హాస్పిటల్లో అయితే చికిత్స పొందుతోంది. హాస్టల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో మందుబాబులు గత కొన్నేళ్లుగా వీరంగం చేస్తున్నారు. అయితే వాళ్ళదే పని, వాళ్ళే ఈ దాడి చేశారనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. రిమ్స్లో ఇప్పుడైతే ప్రస్తుతం విద్యార్థిని చికిత్స పొందుతోంది. అసలు దీనికి అసలైన కారణం ఏంటి, అక్కడ సెక్యూరిటీ సిబ్బంది ఏం చేస్తున్నారు, సీసీటీవీ ఆధారంగా దీన్ని కేసు దర్యాప్తు చేసి ముందుకు సాగించి విచారణ కూడా కొనసాగిస్తున్నారు పోలీసులు. కానీ ఏ ఆధారాలు కూడా దొరకపోవడంతో ఈ కేసు కలకలం రేపుతోంది. అయితే అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఆ విద్యార్థినిపై, బీఎస్సీ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని పైన ఎందుకు లైంగిక దాడి చేయాల్సి వచ్చింది, ఎంతమంది వచ్చారు, అర్ధరాత్రి సమయంలో సెక్యూరిటీ గార్డులు ఏం చేస్తున్నారు, అక్కడ హాస్టల్ సిబ్బంది ఏం చేస్తున్నారు, అసలు ఎవరు రెస్పాన్సిబుల్ దీనికి అని చెప్పి కూడా పలు క్వశ్చన్స్ వెలువెత్తుతున్నాయి. అయితే ఈ ఘటన పైన మరింత సమాచారం అందివ్వడానికి మా ప్రతినిధి రాము శ్రీకాకుళం నుంచి అందిస్తారు. రాము, చెప్పండి, దీనిపైన పూర్తి అప్డేట్స్ ఏంటి? శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో నిన్న అర్ధరాత్రి ఒక మహిళ అయితే హాస్టల్ పడి ఉంది. అయితే కొంత అర్ధరాత్రి సమయంలో తోటి విద్యార్థులు ఉండడంతో అపస్మారక స్థితిలో ఉన్న విద్యార్థిని చూసి వెంటనే కూడా పక్క హాస్టల్లో ఉన్న అయితే పక్క రూమ్ లో ఉన్న విద్యార్థులందరూ కూడా హాస్టల్ వాటికి కంప్లీట్ చేసి ఇదే నేపథ్యం వెంటనే కూడా బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని వెంటనే కూడా ప్రభుత్వ ఆసుపత్రి, రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రస్తుతం అయితే అమ్మాయి గాయాలయ్యాయి, ప్రతి ట్రీట్మెంట్ అవుతుంది. అయితే దీనికి సంబంధించి అయితే హాస్టల్ సిబ్బంది అయితే మాత్రం అమ్మాయికి ఫిక్స్ ఉంది, ఫిక్స్ వచ్చి పడిపోయిందని అయితే హాస్టల్ అయితే సిబ్బంది చెప్తున్నారు. అయితే తల్లిదండ్రులు అయితే మాత్రం మా అమ్మాయికి ఎటువంటి ఫిక్స్ లేదు, ఎవరు అఘాయిత్యం చేసి ఉంటారనేది కూడా తల్లిదండ్రులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదే నేపథ్యంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ నిజంగా అమ్మాయిపై ఏమైనా అత్యాచారం జరిగిందా, లేకపోతే నిజంగా అనారోగ్యంగా చనిపోయిందని దానికి సంబంధించి పోలీసులు అయితే ప్రస్తుతం అయితే అమ్మాయి గవర్నమెంట్ హాస్పిటల్ చికిత్స మొత్తం దీనికి సంబంధించి ప్రస్తుతం పూర్తి స్థాయిగా రిపోర్ట్ రావాలి. రిపోర్ట్ వచ్చిన తర్వాతే ఏమైనా అమ్మాయికి పైన ఏమైనా అఘాయిత్యం జరిగిందా, లేకపోతే నిజంగా అనారోగ్యంతో పడిపోయిందని దానికి సంబంధించి పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుందని కూడా పోలీసు అధికారులు స్పష్టం చేస్తున్నారు. అయితే ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల చుట్టుపక్కల కూడా కాంపౌండ్ వాళ్ళు ఉన్నా సరే అక్కడ అంతగా గతంలో ఎప్పుడు ఇటువంటి సంఘటన జరగలేదు. కానీ ప్రతి నిత్యం అర్ధరాత్రి సమయంలో అక్కడ అంతా మందు మందు తాగడం, తిరిగి వెళ్ళిపోవడం, అక్కడే కొంత అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నట్లు కూడా అనేక సార్లు ఫిర్యాదులు వచ్చాయి. అయితే హాస్టల్ సమీపంలో ఎప్పుడు కూడా ఎటువంటి అఘాయిత్యాలు జరగకపోవడంతో ప్రస్తుతం అయితే అక్కడ ఎవరైనా మందు తాగడానికి వచ్చి వాళ్ళు ఎవరైనా అమ్మాయికి అఘాయిత్యం చేస్తుంటారనేది కూడా ఒకవైపు నుంచి అయితే అనుమానం వ్యక్తం అవుతుంది. సంబంధించి పోలీసులు అయితే చుట్టుపక్కల సీసీ ఫుటేజ్ అన్ని పరిశీలిస్తున్నారు. ఎవరైనా నిజంగా లోనకి వెళ్ళారా, లేకపోతే హాస్టల్ వైపు ఎవరైనా వెళ్ళారా దానికి సంబంధించి హాస్టల్ దగ్గర ఉన్న సీసీ ఫుటేజ్, మరోవైపు గేట్ ఏదైతే ఉందో మహిళా ఉమెన్స్ కాలేజ్ గేట్ ముందు వైపు నుంచి కూడా ఎవరైనా లోనకి వెళ్ళారా, అక్కడ ఎవరైనా సరే అనే దానికి సంబంధించి కూడా పోలీసు అయితే పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి నిజంగా మా ఏదైతే బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థినిపై నిజంగా అత్యాచారం జరిగిందా, లేకపోతే ఇతరత్ర ఇంకేమైనా కారణాలు ఉన్నాయా దానికి సంబంధించి అయితే పూర్తి స్థాయి అయితే ప్రస్తుతం అయితే దర్యాప్తు జరిగింది. దీనికి సంబంధించి ఇంకా దానికి సంబంధించి ఏదైతే గైనిక్ డిపార్ట్మెంట్ సంబంధించి వైద్యులు అయితే టెస్టులు చేశారు. దీనికి సంబంధించి రిపోర్ట్ వచ్చిన తర్వాతే నిజంగా ఆ విద్యార్థినిపై ఏమైనా అఘాయిత్యం జరిగిందా, లేకపోతే జనరల్ గా అనారోగ్యంతోనే మా విద్యార్థిని అయితే అక్కడ పడిందా అనే దానికి సంబంధించి పూర్తిగా నివేదిక వస్తుందని కూడా పోలీసులు అయితే స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఒక మహిళా డిగ్రీ కాలేజీలో ఒక ఫైనల్ చదువుతున్న విద్యార్థిని అయితే అపస్మారక స్థితిలో అనుమానాస్పదంగా పడి ఉండడం మాత్రం పూర్తి స్థాయిలో అయితే ప్రతి ఒక్కరు విద్యార్థి కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా కొద్దిగా నిర్మానుష్యంగా ఉంటుంది, పగలంతా ఎటువంటి ఇబ్బంది ఉంటుంది. కానీ రాత్రిపూట మాత్రం గోడన్నా సరే గోడపై అంతగా ఏమీ కూడా ఐరన్ కంచిన ఏమి ఉండవు. చుట్టూ ప్రతి నిత్యం కూడా రాత్రిపూట అక్కడ మందు బాబులు రావడం, తిరిగి వెళ్ళడం అనేది కూడా విషయం జరుగుతుంది. అనేక సార్లు ఫిర్యాదులు జరిగినా సరే పూర్తి స్థాయిలో అక్కడ సెక్యూరిటీ ఉన్నా సరే ఒకవైపు చూడగలిగిన చుట్టుపక్కల నుంచి పూర్తి రక్షణ ఉండాలంటే మాత్రం చాలా మంది సెక్యూరిటీ ఉండాలి. అక్కడ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు కళాశాల కావడంతో అంత స్థాయిలో అక్కడ సెక్యూరిటీ కూడా లేకపోవడం వల్ల కూడా కొంత లోపంగా కనిపిస్తుంది. చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఎక్కడికక్కడ కూడా మందు బాటలు అన్ని కూడా అసాంఘిక కార్యక్రమాలకు సంబంధించిన వస్తువులు అన్ని కూడా చుట్టుపక్కల కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎవరైనా వచ్చి అఘాయిత్యం చేస్తుంటారనేది కూడా ఒక రకమైన అనుమానం. తల్లిదండ్రులు అయితే ఆ విధమైన అనుమానం వ్యక్తం చేస్తారు. తమ పాపకి ఏమైనా అనారోగ్యం అయితే ఎటువంటిది లేదు, ఎవరో అఘాయిత్యం చేస్తుంటారని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు ఇటు హాస్టల్ సిబ్బందితో పాటు మరోవైపు
హాస్టల్కి సంబంధించిన కాలేజీకి సంబంధించిన సిబ్బందిని, మరోవైపు హాస్పిటల్లో కూడా అధికారులందరూ కూడా ఆరా చేసిన పూర్తి స్థాయిలో రిపోర్ట్ రావడానికి మరి కొంత సమయం పట్టే అవకాశం ఉంటుందని కూడా పోలీసు అధికారులు స్పష్టం చేస్తున్నారు. రాము, మరి దేహం పైన గాయాలు కూడా ఉన్నట్టు తెలుపుతోంది. అయితే దేహం పైన గాయాలు ఒకవేళ నిజంగా హెల్త్ బాగాలేకపోతే దేహం పైన గాయాలు ఎలా అయ్యాయి ఏంటి అని దాని గురించి ఏమైనా సమాచారం అందించారా హాస్టల్ వార్డెన్స్ కానీ ఏమన్నా హాస్టల్కి సంబంధించిన వాళ్ళు? అంటే పైనుంచి కొంత పైనుంచి పడిపోయి ఉండొచ్చు, అక్కడ పడిపోవడం వల్ల గాయాలు అయ్యి ఉండొచ్చు అనేది కూడా హాస్టల్ సిబ్బంది చెప్తున్నమాట. అయితే దానిని పూర్తి స్థాయిలో కూడా ఆ వైపు నుంచి ఒకవైపు దర్యాప్తు చేస్తూ అఘాయిత్యం జరిగిందనే దానికి సంబంధించి డాక్టర్ నివేదిక రావాలి. గైనిక్ వార్డులో ప్రస్తుతం అమ్మాయి ఇందులో టెస్ట్లు అన్ని కూడా చేశారు. దానికి సంబంధించి రిపోర్ట్ వచ్చిన తర్వాత నిజంగా అఘాయిత్యం జరిగింది ఖచ్చితంగా కూడా మెడికల్ రిపోర్ట్ లో బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత చెప్పగలమని కూడా పోలీసు అధికారులు అంటున్నారు. ఈ హాస్టల్ సిబ్బంది అయితే మాత్రం అమ్మాయికి ఇక్కడ ఎటువంటి రక్షణపరమైన లోపాలు లేవు, కేవలం కూడా అమ్మాయి ఫిక్స్ వల్లే ఏమైనా గాయాలు జరిగాయని కూడా వాళ్ళు చెప్తున్న వెర్షన్. మరి రాము, ఇప్పుడైతే విద్యార్థిని ఎవరైతే ఈ దాడికి పాల్పడ్డారో తన అయితే అపస్మారక స్థితిలో ఉంది కాబట్టి తనకి ఏం జరిగిందో తను చెప్పలేని పొజిషన్లో ఉంది. సో తను ఎప్పుడు స్పృహలోకి వస్తుందని డాక్టర్లు ఏమైనా సమాచారం అందించారా? ప్రస్తుతం అయితే అమ్మాయికి ట్రీట్మెంట్ అవుతుంది. ట్రీట్మెంట్ తర్వాత కొద్ది అంటే ఈ రోజు ఏదో టైంలో మెలకు వస్తుంది కాబట్టి మెలకు వచ్చిన తర్వాత ఏం జరిగిందనే సంబంధించి కూడా విద్యార్థిని కూడా ఆరా తీస్తాం. దానికి తర్వాత కొంత సమాచారం, వాస్తవమైన సమాచారం వచ్చే అవకాశం ఉంటుందని కూడా పోలీసు అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే అమ్మాయి ట్రీట్మెంట్ జరుగుతుంది కాబట్టి ప్రస్తుతం అమ్మాయి కొద్దిగా అపస్మారక స్థితిలో ఉంది. నిజంగా అమ్మాయి పడిపోయిందా, లేదంటే తలకు గాయాలు ఆ స్థితిలో ఏమైనా అమ్మాయి అపస్మారక స్థితిలో వెళ్ళిందా, లేదంటే ఎవరైనా అత్యాచారం చేయడం వల్ల అమ్మాయి ఆ విధంగా అంటే అపస్మారక స్థితిలో వెళ్ళిందనే దానికి సంబంధించి కొంత సమయం తర్వాతే డాక్టర్ నివేదికల తర్వాత మరోవైపు చుట్టుపక్కల ఉన్న సీసీ ఫుటేజ్ల ద్వారా వచ్చిన వివరాలు నివేదికల తర్వాత చెప్పగలమని కూడా పోలీసు అధికారులు స్పష్టం చేస్తున్నారు. మరి రాము, తోటి విద్యార్థినిలు లేదంటే హాస్టల్లో తనతో పాటు ఉండే వాళ్ళు ఎవరిపైన అనుమానం వ్యక్తం చేస్తున్నారా, లేదంటే ఇటీవల ఇలాంటిది ఎప్పుడు జరగలేదంటున్నారు కాబట్టి దీనిపైన ఎవరన్నా ఎనిమీస్ అట్లా ఏమన్నా దీనికి దాడికి పాల్పడ్డారు అనుకోవచ్చా? అయితే ప్రస్తుతం అయితే విద్యార్థులు చూసే టైంలో ఆవిడ మామూలుగా హాస్టల్ టైంలో అయితే ఎవరు కూడా 10-11 జరుగుతుంది. ఆ సమయంలో తెలిసి ఉంటారు. కొంతమంది మామూలుగానే బయటకు వెళ్ళడానికి చుట్టుపక్కల టాయిలెట్స్ వెళ్ళడానికి లేస్తుంటారు. ఆ సమయంలో చూస్తున్నప్పుడే ఈ విద్యార్థి పడి ఉంది. అంటే నిజంగా ఎవరు అఘాయిత్యం చేశారా లేకపోతే పడి ఉందనే దానికి సంబంధించి వారికి కూడా పూర్తి సమాచారం లేదు. తోటి విద్యార్థి కిందకి పడి ఉండడం చూసే వాళ్ళు అక్కడ ఉన్న హాస్టల్ సిబ్బందికి ఫిర్యాదు చేశారు. వెంటనే హాస్టల్ సిబ్బంది హాస్పిటల్కి తరలించారు. దీనికి సంబంధించి అయితే వాళ్ళకి కూడా పూర్తి సమాచారం తెలియదు వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు లేటప్పటికి పడి ఉంది కాబట్టి వాళ్ళకి ఏం జరిగింది అనేది కూడా ప్రస్తుతం అయితే విద్యార్థులకు తెలియదు అంటున్నారు. పూర్తి స్థాయిలో అయితే మాత్రం మరి కొంత సమాచారం రావాలంటే ఇటు పోలీసు అధికారులు నివేదికల తర్వాత అది పూర్తి స్థాయిలో ఏం జరిగిందనే వాస్తవాలు అయితే బయటకు వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ రాము. ఎస్, అయితే శ్రీకాకుళం మహిళా డిగ్రీ కాలేజ్ హాస్టల్లో అర్ధరాత్రి ఘోర ప్రమాదం అనే చెప్పుకోవచ్చు. అయితే ఈ దాడికి పాల్పడ్డారు. ఈ కలకలం సృష్టించిన కేసు ఎందుకయింది? అర్ధరాత్రి అమ్మాయి అపస్మారక స్థితిలో పడిపోవడం చూసి తోటి విద్యార్థినులు కూడా హాస్టల్ వార్డెన్కి కంప్లైంట్ చేశారు. మరి ఆ హాస్టల్ వార్డెన్ అయితే దీనికి హెల్త్ పరంగా కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి, ఫిట్స్ వచ్చి పడిపోయి ఉంటుంది అని చెప్పినప్పటికీ ఆ విద్యార్థిని తల్లిదండ్రులు మాత్రం మా అమ్మాయి ఫుల్ హెల్తీగానే ఉంది, ఎటువంటి హెల్త్ ఇష్యూస్ అండ్ కంప్లైంట్స్ లేవు, కేవలం ఎవరన్నా కానీ అత్యాచారం చేసి ఉంటారు అని చెప్పి కూడా కొన్ని అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇదే నేపథ్యంలో హాస్టల్లోకి కొంతమంది చొరపడారు, దుండగులు అని కూడా చెప్పుకొచ్చారు. అయితే బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థినికి లైంగిక దాడికి పాల్పడిందా, లేదంటే ఇంకెవరైనా ప్లాన్ చేసి ఇలా చేశారా, లేదంటే స్పృహ తప్పిపోయి కళ్ళు తిరిగి పడిందా అని అనుకునే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అయితే డౌట్స్ క్రియేట్ చేసేలాగా ఇంకా తన బాడీ అంటే దేహం పైన కూడా పలు గాయాలు ఉండడంతో ఇంకా కేసు తీవ్ర స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారు పోలీసులు. అయితే దుండగులు దాడిలో తీవ్రంగా గాయపడింది విద్యార్థిని అని కూడా పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే హాస్టల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా గత కొన్ని రోజులుగా మందుబాబులు వీరంగం సృష్టిస్తున్నారు. అయితే వాళ్ళే ఈ దాడి చేశారని అనుమానాలు అయితే భారీ ఎత్తున వెలువెత్తుతున్నాయి. మరి రిమ్స్ లో ప్రస్తుతం చికిత్స పొందుతోంది. అయితే విద్యార్థిని స్పృహలోకి వచ్చిన తర్వాత ఏం జరిగింది అని చెప్పి అయితే పోలీసులకి వెల్లడిస్తుంది అని చెప్పి ఆశిస్తున్నారు. కానీ ఎంతసేపటికి స్పృహలో వస్తుంది, అసలు మీకు ఏమైంది అని తెలియాలంటే డాక్టర్లు కూడా ఇప్పుడు ఏమీ చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే గైనిక్ డాక్టర్స్ ఇంకా అక్కడ ఏం జరిగింది అని చెప్పి కొన్ని టెస్టులు కూడా తీసుకున్నారు. ఆ రిజల్ట్స్ రావడానికి కూడా కొంచెం టైం పడుతుంది. ఆ టైం పడిన తర్వాత ఆ రిజల్ట్ బట్టి అసలు ఏమైంది ఈ అమ్మాయికి అని చెప్పి పోలీసులు కూడా దర్యాప్తు చేస్తా అని చెప్తున్నారు. అసలు ఏమైంది అని జరగాలి అని అంటే అసలు పోలీసులు విచారణ త్రూ ఇది బయటకు రావాల్సి ఉంది.
మాట్లాడలేకపోతున్నా. మాట్లాడట్లేదు. లేదు అసలు ఏం చెప్పట్లేదు, ఇలాగే కదులుతుంది అంతే. పిలిస్తే చూస్తుందా? కొంత అలా చూస్తుంది. సుందరా అమ్మా చూడు ఇదిగో, ఈ కొన్ని ఎత్తుంది, ఆ కొన్ని తీరాక ఎత్తలేకపోతుంది. మాట్లాడట్లేదు. లేదు అసలు ఏం చెప్పట్లేదు, ఇలాగే కదులుతుంది అంతే. పిలిస్తే చూస్తుందా? కొంత అలా చూస్తుంది. సుందరా అమ్మా చూడు ఇదిగో, ఈ కొన్ని ఎత్తుంది, ఆ కొన్ని తీరాక ఎత్తలేకపోతుంది.